ఏంటి నానా? ఇదిగోనమ్మా, ఇవాళ జీతాలు ఇచ్చారు. ఈ నెల 50 రూపాయలు అదనంగా వచ్చాయి. లక్ష్మి, లక్ష్మీపతి ఇంత సంపాదించి ఇంత పెద్దవాడయ్యాడా? ఇవాళకే నా మాట అంటే ఎంత గురనుకున్నావు? వర్కర్స్ కి జీతాలు పెంచాలని ఒక్క మాట చెప్పానంతే, మొత్తం అందరికీ పెంచేశాడు. నీ దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం పెట్టిన మనిషి కదా నాన్న. కాకపోతే రేవు దాటిన తర్వాత తెప్ప తగలట్లేదు, అది ఆయన గొప్పతనం. నిజమేనుకోమ్మా, ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారంటావు? అక్క, రేపటి నుంచి నా పాకెట్ మనీ కూడా పెరగాలి. నువ్వు ఇచ్చిన రూపాయి బొత్తిగా చాలటం లేదు. గీత, రాబడితో పాటు ఖర్చు పెరుగుతుంది. అన్నిటికీ రేట్లు పెరిగినాయి. బ్లాక్ లో కొనాల్సి వస్తుంది. అమ్మబోతే అడివి, కొనబోతే కొరివిలాగా ఉంది. ఇందా నీ రూపాయి. చూడు, మళ్ళీ మాట్లాడితే 10 రూపాయకి దిగిపోతుంది. చూడు నాన్న. నాదేం లేదమ్మా, అంత అక్క ఇష్టమే. సరే, ఆ రూపాయి సర్దుకుంటానులే. వెళ్ళు. లచ్చమ్మా, వచ్చావా? రా. ఈ నెలలో నీకు 2 నాగాలున్నాయి. అవి పోగా నీకు 55 రూపాయలు వస్తాయి. చూడు, పాలు మరి నీళ్ళ పోస్తున్నావు. ఇలా పోస్తే నేను మానిపించేస్తాను, జాగ్రత్త. లేదమ్మా, వర్షాకాలం కదమ్మా. రేపటి నుంచి చూడండి అమ్మా, చిక్కడి పాలు వస్తాను. వస్తానమ్మా. అలాగే. అమ్మా లక్ష్మి, రండి బాబాయ్ గారు. బాగున్నావా? గోపాలం గారు, మిమ్మల్ని చూసి మేము క్యాలెండర్ సరి చేసుకోవచ్చండి. సరిగ్గా 1వ తారీఖు సాయంకాలం 5 గంటలకల్లా వచ్చాం. అవును రంగయ్య, ఎన్నో ఇళ్ళున్నా ఏం ప్రయోజనం? ఇక్కడైతే కరెక్ట్ గా ఫస్ట్ కి అద్దె దొరుకుతుందని నమ్మకం. అద్దె కరెంటు కలిపి 123 రూపాయలైంది. చూడు రంగయ్య, ఏ జన్మలో పుణ్యం మూట కట్టుకున్నావు గాని సమర్థురాలైన కూతురు పుట్టింది. మా వాడు ఉన్నాడు, ఒట్టి ఆడంగి వెతవ. రూపాయికి ఎన్ని పైసలు తెలిస్తావని సొంట. బాబాయ్ గారు, ఇది 120, 3 రూపాయలు ఇస్తాను. పర్లేదమ్మా, తర్వాత ఇద్దు గాని. వద్దులేండి, అప్పుకు మించిన తప్పు లేదని మీకు తెలుసుగా. ఒకరికి 2 పైసలు బాకీ ఉన్నా నాకు తోచదు. చిల్లరుందిగా, తీసుకోండి. రంగయ్య, కొడుకు పుట్టాలి అనుకుంటాం గానీ ఇలాంటి ఒక్క కూతురుంటే చాలయ్యా. 10 మంది కొడుకులు పెట్టు. నేను వస్తానమ్మా. ఎక్కడి నుంచి నాన్న? అదేనమ్మా, ఎక్కడి నుంచా అని. మన కూతురు రాసేవాళ్ళు ఎవరప్పా? అరే, కాకినాడ నుంచమ్మా. రామనాథం గారని మనకు దూర బంధువు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి గోపి ఈ ఊరేదో ఇంటర్వ్యూ కోసం వస్తున్నట్ట. 1 వారం రోజులు ఇక్కడే ఉంటాడని రాశాడు. వారం రోజులా? వద్దు నాన్న, మనం ఊర్లో ఉండడం లేదని, ఏ కాశీకో కలకత్తాకో తీర్థయాత్రలకు వెళ్తున్నామని, 1 నెల రోజుల వరకు రావని వెంటనే ఉత్తరం రాసేయండి. అదేమిటమ్మా, పాప అతనితో పని మీద వస్తుంటే. పని మీద వస్తే హోటల్లో ఉండాలి. బొటాబొట్టి సంపాదనతో రోజులు గడుపుతున్న వాళ్ళం. ఒక మనిషికి వారం రోజులు అంటే 14 భోజనాలు పెట్టి పోషించడం ఎంత కష్టం ఆయనకు మాత్రం తెలియదు. పంచదార, కిరసనాలు బ్లాక్ లో కొనేసరికి సహం జీతం ఖర్చు అయిపోతుంది. నిజమేననుకో, కానీ రామనాథం పెద్ద మనిషి, పైగా మనకు దూర బంధువు కూడాను. రావద్దని ఎలాగమ్మా రాయటం? ఎలాగా రా, చెప్తాను. నువ్వు రా, కూర్చో, పెన్ పట్టుకో, రాయ్. కాదమ్మా, ఇంత అబద్ధం, పచ్చి అబద్ధం ఎలా రాయనమ్మా? పర్వాలేదు, నువ్వు రాయనన్నా. మా అమ్మగా నా మాట వినమ్మా, అతను మన బంధువే కదమ్మా, చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు కూడాను. మా నాన్నవుగా మన పరిస్థితి కూడా తెలుసుకోవాలిగా. నువ్వు రాయమ్మా. నా మాట వినమ్మా, ఈసారి నేను చెప్పే. నాన్నవుగా రాయి నాన్న. నేను రాయనమ్మా. నువ్వు రాయవా? అయితే నేనే రాసని. సరే, నేను రాయమంటావు చెప్పు. రాయ్. ఏమని? మహారాజశ్రీ రంగనాథ్. అవును, రంగనాథం గారేనా? కాదు, రామనాథం. సరే, మహారాజశ్రీ రామనాథం గారికి